National income is one of the most commonly used economic phrases. From the viewpoint, it appears to have fairly simple meaning. Rasko? It represents the total income of a nation as against the income of an individual. However, like in many other common phrases in use, its meaning is not so simple. The reason is that the concept of total income of a nation cannot be regarded as self-explanatory to the same extent as the concept of income of an individual may be. For instance, Rasko, then write something. రెండు పనులు ఎలా చేసేది మాస్టర్ చెప్పేది వినాలి కదా. Oh ఎస్కేప్ Specific problems from rich to high వెలుగొట్టేశారు. పదండి. మనిషి అసలు ఈ మైక్రో ఎకనామిక్స్ అవన్నీ నాకు No తెలియదు. problem. నువ్వు నేను చెప్తావా? explain చేస్తాను కూర్చో. థ్యాంక్ యూ. ఆ చాప్టర్ ఉండదు. అమ్మో Hi, sweetie. Hi, Dambu. Hi, Bundu. Hi. That viewpoint, it appears to have a fairly simple meaning. It represents the national income of a nation as against the income of an individual. How? సబ్జెక్టులన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయా? నువ్వు ఎక్కడి నుంచి దిగావురా? ఏంటమ్మా స్పెషల్ నైట్ క్లాసా? కాదన్నా, మిడ్ నైట్ మసాలా. నువ్వు పెద్ద పోటుగాడు అనుకుంటున్నావా? ఏంట్రా బాస్ ఇచ్చేవా? ఓకే నీ సీనియర్ రా. నమస్తే మనీషా, మనం బయటకు వెళ్దాం ప్లీజ్. ఉండమ్మా, నీ పేరేంటి? మనీషా. ఓహో, అబ్బ పేరు కొయిరాలా? నట్వెల్లాల్. ఈ బాబు నేర్పిస్తారు. నేను చూసుకుంటా కదా ప్లీజ్. మనీషా ప్లీజ్ వెళ్ళు వెళ్ళు. మనీషా ప్లీజ్ ఊరితే ఏడిపిస్తానంటే నువ్వు వెళ్ళు. అక్కడ కాదు నాన్న, ఇక్కడ చూడమ్మా. వచ్చేసాను కదమ్మా. భలే ప్లాన్ వేసి పిల్లని బయటికి పంపించావురా. కాలేజీలో చేరగానే టాప్ క్లాస్ గా ఉన్న పిల్లని పట్టావరా? డబుల్ మీనింగ్ డైలాగ్ లేదు. మీరు సీనియర్స్ ఏం చేయమంటే అది చేస్తాను. సీనియర్ షూకి మట్టి అంటే క్లీన్ చేయమ్మా. హలో, ఎక్కడికమ్మా? నీళ్ళమ్మా, షూస్ క్లీన్ చేయడానికి నీళ్ళు తీసుకొస్తాను. నీళ్లతో కాదమ్మా, నాలుకతో క్లీన్ చేయమ్మా. అబ్బా, మళ్ళీ ఎక్కడికి రా? నోట్లో కిళ్ళి ఉంది, బయటికి వెళ్తాను, వస్తాను క్లీన్ చేస్తాను. ఓకే ఓకే. రౌడీకి మళ్ళీ ఆ పోజ్ ఏంట్రా? అన్నా వచ్చేస్తున్నా అన్నా. రా రా, తొందరగా రామ్మా. ఎవరో కలెక్ట్ చేసుకోవద్దు, లోపలికి వచ్చారో చంపేస్తాను. హ్యాండ్ వాళ్ళని తీసుకెళ్ళు. పెద్ద పిస్తావా? రారా ఇక్కడ. వస్తున్నాం కదా. ఓకే. ఏంట్రా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? వచ్చి షూ క్లీన్ చేయమ్మా. చెప్పగానే చేయడానికి బచ్చాను కదరా, పాడమటలు లాక్కున్నాయి. అయిపోయాడు.
అన్నా క్షమించన్నా, తప్పు అయిపోయిందన్నా. ఇంకెప్పుడు ర్యాగింగ్ చేయమన్నా. లేదు నాన్న, మీరు నన్ను ర్యాగింగ్ చెయ్యాలి. నేను అమాయకుడిని. నువ్వు అమాయకుడు ఏంటన్నా? రే మనీషాతో నన్ను చూడగానే రే గుంజీల్తి ఒంగో నుంచో అని ఏడిపించాలి. కష్టం అన్నా, అంత ధైర్యం లే. ఏయ్! అలాగేనన్నా. నేనెవరిని? అమాయకులన్నా. ఆ, విజయవాడ బెజవాడ ఒకటి కాదు, సెపరేట్ టౌన్లు అనుకునేంత అమాయకులన్నా మీరు. ఇదే బిల్డప్ మెయింటైన్ చేయాలి. మీరంతా నాకు ఓ వేసుకోండి. ఆహా.